ప్రభుత్వం వచ్చిన పట్టుమని 4 రోజులు కూడా కాలేదు, ఢిల్లీకి పోయి దొంగ దీక్ష చేశాడా చేయలేదా? మీరు చేసిన హత్యల మీద మేము చేసాం హత్యలు, ఎవరు చేశారు? చంపారు టీడీపీ వాళ్ళు అనే దాని మీద ఫోటోలు పెట్టి మరి అక్కడ కొన్ని. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరు చేశారు హత్యలు? వాళ్ళు కొట్టుకున్నారు, గంజాయి మత్తులో వాళ్ళు కొట్టుకున్నారు. కొట్టుకున్నప్పుడు అక్కడ ఏం జరిగింది అనేటువంటిది అందరికీ తెలుసు. మీరు మీ ఫ్రెండ్ కొట్టుకొని మీలో ఒకరికి ఏదన్నా జరిగితే అది వ్యక్తిగత సమస్య లేకపోతే మా ఫెయిల్యూరా? ఇమ్మీడియట్ గా ఎవరైతే చేశారో వాళ్ళని అరెస్ట్ చేసామా? చేశారు. మరి పోనీ ఈ మహానుభావుడు వెళ్ళాడు, ఏం చేశాడు? ఆ కుటుంబానికి రూపాయి ఇచ్చాడా? మొన్న అలానే ఒక గంజాయి బ్యాచ్ ని పరామర్శించడానికి వెళ్ళాడు. పోలీసులు తాట ఒలుస్తాను బెట్ట, ఒక్కొక్కడు కనుక మళ్ళీ రేపు పొద్దున గంజాయి అమ్మితే అని పోలీసులు వాళ్ళకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తే ఈ మహానుభావుడు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చాడు. ఉండాలి కదండి, కొంచెం ఉన్న బుర్ర ఉండాలి కదా, వాడాలి కదా బుర్రని. ఒకవేళ ఉంటే ఎవరన్నా చేసేది. పార్టీ కార్యకర్తలు పరామర్శించడం తప్పేముంది? సరే అయ్యుండొచ్చు, నేను అందుకే దాని గురించి కూడా మాట్లాడు. అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ అక్కడ అందరికి మీకున్నటువంటి దోషుల్లాగా చూస్తున్నారు, ఆయన కార్యకర్తలు చూసి ఉండొచ్చు, తప్పేముంది? వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా గంజాయి అమ్మితే తప్పండి. మీరు అక్కడ అంటే వాళ్ళ ఇప్పుడు ఒకటిలేండి, వాళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ లో ఈ గంజాయి ఇవన్నీ కూడా దీస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ టు బి రాంగ్ ఏమో నాకు లేదు. అది వైఎస్ఆర్సీపీ ఏమంటారంటే బేస్ లైన్ అన్నమాట. సో ఆ పార్టీలో కార్యకర్తలుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా కనీసం ఓ 2-3 హత్యలో లేకపోతే ఒక 2-3 గంజాయి కేసులో ఇలాంటివి ఉండాలేమో, నాకు తెలియదు, అయి ఉండొచ్చు. మరి అదేమన్నా ఇట్లా ప్రీ రిక్విజిట్ బేస్ క్వాలిఫికేషన్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి పెట్టాడేమో. లేకపోతే ఇప్పుడు మొన్న ఆయన ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ ఏంటి తెలుసా? ఓహో, మనం గంజాయి డీల్ చేసి మన మీద కనుక పోలీసులు మనం చేస్తున్నటువంటి తప్పుకి పోలీసులు ఏమన్నా మన మీద యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తే జగన్ వచ్చి మనల్ని పరామర్శిస్తాడు అనేటువంటి ఒక మెసేజ్ పంపించారా లేదా? ఇప్పుడు వాళ్ళ యావత్ కార్యకర్తలకి ప్రతివాడు రెచ్చిపోదామని ట్రై చేస్తాడు రేపు పొద్దున. ఏంటి ఊరుకునేది? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తెలుసా మీకు, తాటొలుస్తా అని చెప్పాడు. ఎవరన్నా సరే గంజాయి అనేటువంటి పదాన్ని తీస్తే తాటొలుస్తా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు కొన్ని ఏం జరుగుతాయంటే ఒక మీరు చేసే తప్పు మీ వరకే ఉంటుంది కొన్ని విషయాలు. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిగరెట్ తాగారో లేకపోతే మందు తాగారో ఏదన్నా ఉంటే అది మీ వరకు, మీ హెల్త్ వరకు లిమిట్ అయి ఉంటుంది, ఏదో దట్ అది కూడా ఒక లిమిట్ వరకు. కానీ ఏమవుతుంది తెలుసా, ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాల వల్ల యావత్ సమాజం ఇబ్బంది పడుతుందండి. దాంతో పాటుగా ఒక జనరేషన్ ఇవాళ చూడండి, 5 సంవత్సరాల పాటు ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని పాలించి ఆ దుర్మార్గుడు చేసినటువంటి దుర్మార్గాల వల్ల, ఇలాంటి చెత్త పనుల వల్ల, గంజాయి లాంటి వాటిని ఏదైతే వాళ్ళు ప్రోత్సహించారో 5 సంవత్సరాల పాటు ఒక జనరేషన్ అనేటువంటిది గంజాయికి బానిసైపోయింది. మీరు గమనించండి. తప్పులు చేసేవాడిని మనం కొంచెం మెల్లిగా బుద్ధిగా బుజ్జగించో బామాలో బతులాడో ఏదో చేయొచ్చు. గంజాయికి బానిసయ్యేవాడిని ఎలా చేస్తారండి? ఎంత టైం పడుతుంది వాడిని బయటికి తీసుకురావాలంటే? ఒక జనరేషన్ ని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఈ విషయం ప్రభుత్వం వచ్చాకన్నా ఇట్లా కట్టడి కార్యక్రమాలు జరుగుతున్నాయి లేదా యథేచ్ఛగా? అస్సలే నేను చెప్పాను కదా, తాటొలుస్తా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే మీరు గమనిస్తే మీకు కూడా తెలుసు, ఆల్రెడీ డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. ఈగల్ అనేటిది స్టార్ట్ చేశారు తెలుసు. సో ద లెవెల్ చాలా తగ్గిందండి. ఆ లెవెల్ ఆఫ్ క్రైమ్ అనేది కొంచెం తగ్గింది చాలా మటుకు, ఇంకా తగ్గించాలి. నేను ఎందుకనంటే ఇది వాళ్ళు చేసిన ఏమంటారంటే డిస్ట్రక్షన్ మామూలు డిస్ట్రక్షన్ కాదు, అది వినాశనం మామూలు వినాశనం కాదు అది. సో దాన్ని మేము నల్లిఫై చేసుకుంటూ సెట్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలంటే కొంచెం సమయం పడుతుంది. ఆల్ సెడ్ అండ్ డన్ ఇవాళ అత్యద్భుతంగా ఉంది అని నేను కూడా అన్నాను. ఎందుకంటే అలా మాట్లాడితే నేను ప్రజల్ని మభ్యపెట్టిన దాన్ని అయితాను, మా ప్రభుత్వం కూడా ప్రజల్ని మభ్యపెట్టిన వాళ్ళు. కానీ మేము ప్రతి దాన్ని సెట్ చేసుకుంటూ వెళ్తున్నాం. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రాన్ని వాళ్ళ రోజున కనీసం ఆక్సిజన్ వరకు తీసుకురాగలిగాం, ఆక్సిజన్ మీద వరకు తీసుకురాగలిగాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే వితౌట్ ఆక్సిజన్ సపోర్ట్ రాష్ట్రం స్వేచ్ఛగా సగౌరవంగా ఊపిరి పీల్చుకునే స్థాయికి మేము తీసుకెళ్ళాలి.